చెప్పు. అన్న కూర అయింది, మనోళ్ళని పిలిచి ఇంత అన్నం వేసుకొని తినండి. నిఖిల్ మధ్యాహ్నం అన్నం తినలే, పొద్దున్న నుంచి మంచిగా తింటట్లేదు. ఇంత మేము తింటాం కానీ ఏం కూర? పప్పు కూర అండినా. హాయ్ ఫ్రెండ్స్, మాది ఈరోజు పప్పు కర్రీ. గంగలక్ష్మి సూపర్ చేసింది. తినుండి ఇక. తింటాం. నేనే ఎద్దు కానీ ఇక నిఖిల్ తినలే, పంటడు. ఇక నిఖిల్కి తినిపిస్తా. నిఖిల్ కడుపు నిండి అన్నం తినట్లేదండి, ఎందుకో ఎండలకు. ఆయనకు మధ్యాహ్నం తినలే, అందుకే గంగలక్ష్మి ఇప్పుడు తినిపిస్తాను అంటుంది. మాకు ఆకలి అవుతున్నాయి, మేము ఇప్పుడు తింటాం. మా అమ్మమ్మనికి ఇట్లా రమ్మని మేము తింటాం. నువ్వు తినవా అని మరి? నేనా కొచ్చేపటికి తింటా, నిఖిల్కి తినిపించింది. సరే, మాకు ఆకలి బాగా అవుతున్నాయి, అందుకే మేము తింటాం. గంగలక్ష్మి నిఖిల్కి అన్నం తినిపించిన తర్వాత తింటుందట. ఇప్పుడు మా అమ్మమ్మని రమ్మని మేము తింటాం. అన్నం ఇట్లా అయింది, ఏం చెప్తాను తమ్ముడు? అమ్మమ్మకి ఇట్లా రమ్మని పో. రమ్మన్నా ఎందుకు? అన్నం తింటాందుకు. ఎందుకు అన్నం తింటానికి నేను రమ్మంటాను. అన్న ఊక రాదా అమ్మమ్మే? రాదా అమ్మమ్మే వస్తుంది కానీ ఊక నేనే పోవాలి. తీసుకురా. ఎవరు? నేను అనుకోతున్నా మరి. తీసుకురా పోరా. పిలవ రాదా నుంచి అమ్మమ్మ పిలువకుంటే వారు ఉండు. తీసుకొని రాప తింటారుగా. తీసుకొస్తా. వీడు పోకుండా నేను తీసుకొస్తా. అన్నం తినవు. చేతులు ఇట్లా కడుక్కున్నావా? చేతులు ఇట్లా కడుక్కున్నాలా? కడుక్కున్నా చేతులు. తమ్ముడు కోపం ఉన్నాడుగా. పో తమ్ముడు, చేయి ఇట్లా కడుక్కున్నావా? కడుక్కోలే కానీ కడుక్కోపో మరి. ఏమన్నా తీసుకొని రావన్నా ఊక. నువ్వు రాలేవా అమ్మమ్మ? మరి ఏమంటారు అత్త పిలవంది అత్తలారా. పిలిస్తే గట్రా పిలవంది. ఎట్లా ఇలా బువ్వకూర అయితే తెలుసా? పిలుస్తా పిలిచినాక ఈ నుంచి చిన్నపల్లె పిలిచినాక ఇక్కడ నుంచి పిలిచిన. పీల్చుడు కాదు, ఆడ పండుకొని ఉంటుంది. చేతన అయితే చేత కాదు. ఎందుకో కెర్రగా మాట్లాడద్దు, ఎందుకంటే మనిషిని తీసేద్దు. ఆయన సప్పుడు ఉండి ఆయన మాటలు పట్టించుకో. నేను అన్నమేనా అంటానా? నేనే చేస్తా మరి తిరుడు కావాలి. నీకు కడుపు నిండి అన్నం తినిపియే. మంచిగా తినిపిస్తా. తమ్ముడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? మాట్లాడద్దు. తమ్ముడు అంటే అడుగు తెలిసి తెలియక అట్లా మాట్లాడతాడు. చిన్న వీడు ఏదైనా మంచిగా దిద్దామంటే ఏదో కెర్ర పెడతాడు లెక్క. మనకి ఎందుకు అడుగు తెలిసి తెలియక అంటనే ఉంటాడు పిల్లల లెక్క. పిల్లలకి ఏమరక. పప్పు కర్రీ మాత్రం ఫుల్ గంజడు ఉన్నది. తింటా, నాకు ఆకలి అవుతుంది. నలుగురికి చేగిట్లా కడుక్కో తమ్ముడా, చేగిట్లా కడుక్కో. చేగిట్లా కడుక్కోపో. అమ్మమ్మకు గింత చికెన్ అయితేనే ఎక్కువ ఇంత చేస్తాను, బాగా ఎత్తలేం కానీ పో. చేయి కడుక్కోపో. ఎంతో కొంత పో, నీతోనే వచ్చి కాకు. ఇంత అంత అంతే. ఓర్తలేడు ఎందుకో మొన్నసారి అందరినీ ఓర్చినట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి అంటాడు. అన్నాలు అయితే వేసుడు అయిపోయింది. ఫుల్గా పోసిన కూర. ఫుల్గానే తినాలిగా, ఒత్తుగా తినాలని. మరి ఎండాకాలం కానీ ఒత్తుగా తింటేనే తినాలి. తింటే తినకుంటే ఏమైతుంది? నేను చేయి కడుక్కొని వస్తా. కూర అయితే మస్తు చేసినట్టున్నది గంగలక్ష్మి. ఆకలి బాగా అవుతుంది నాకైతే. ఆకలి అయితే నాకు బాగా అవుతుంది. నువ్వెందుకు అట్లా చేస్తాను? తినండి, గొడవలు ఎందుకు? ఏదన్నా మంచిగా ఊక గొడవ తీరు పెట్టుకుంటే వీడియోలు కూడా మంచిగా అత్తలేవు. నేను ఏదన్నా అన్నం మంచిగా తింటే నువ్వు అట్లా ఎందుకు దొబ్బుతాను? అన్నాన్ని తినే అన్నాన్ని ఎందుకు దొబ్బుతాను తమ్ముడు? నీకు మీకు ఎందుకు పడతలేదు చక్క? ఎందుకు లేదు మీకు అత్త అంది అండేటోళ్ళు ఉంటేనే ఉంటే మనం తీసుకోవాలంటాడు. మీకు ఎందుకు లేదు? నాకేమో ఆకలి అవుతుంది. వీళ్ళతో చికాకు ఏదన్నా వీడియో తీసి
ఇది లొల్లి కాదు నాన్న. మరి తినండి, ఎందుకు రోజు ఇదే బాగుతామా? అమ్మమ్మ నీతో పట్టించుకోకు, నువ్వు తిను, నువ్వు చేయబడి తిను, ఇక తిను. తినకుండా పోతే నేను అనుకునే అనుకుంటాను పో. అన్నావు ఏమో తినేమంటే నేను వస్తాను. ఆ చిన్న పిల్లగాని లెక్క తినకు, ఆకలి అయితేనే తిను, ఆకలి కాకుండా తినకు. ఆకలి అయితే అంటే ఆకలి అయ్యేది నీకు, నాకు కాదు. ఏమి వీళ్ళతో చికాకు వీళ్ళ వల్ల. నేను తింటూ వస్తాను కాదు నేనైతే తింటా, తిను, నువ్వు తిను. తింటే కావాలి. అంటే నేను పోవటం మరి అప్పుడు నువ్వు తినరాదు, నీకేమైతుంది? నువ్వెందుకు అంటాను? ఒక ఇద్దరికి ఎందుకు పడతావు ఇది మధ్యలో? ఇద్దరు ఒక్కటే పడ్డా లాస్ట్ కదా కూడా పెట్టుకుంటావు. రైట్, మీరు ఇద్దరు నైట్ పొద్దుగా నాకు తిను అన్నకు అంతే. నేను అంటాను చెప్తాను నువ్వు అని. ఇట్లా అయితే నువ్వు బతకలేవు అమ్మ ఎవ్వరితోని, ఏంటి ఎక్కడ ఎవరితో మాట్లాడలేవు. ఇట్లా అయితే నువ్వు మొత్తం అంతే. ఇట్లా సీరియస్గా ఉంటావా అందరితోని? ఇక ఆగుండి నువ్వు తిను. అన్నం కానీ ఏదన్నా అన్నం కానీ మీరు లొల్లి పెట్టుకుంటారు, నాకు అర్థం కాదు. చేసే లొల్లి అదేం పువ్వ తినే లొల్లి కాదు. మీరు లొల్లి చేయకండి. మీ ఇంటికి రా నువ్వు కూడా తిను, గాయంతో నువ్వు తిను. అట్లాంటి నాకు చెప్పకు, రాకుంటే రాకు. అట్లాంటి నాకు అసలే చెప్పకు నువ్వు. అయితే నువ్వు కూడా తిను. అప్పుడు ఉండండి. ఏ ఆగు, మీ వల్ల తమ్ముడు నువ్వు సప్పుడుండు, నీకేమైతుంది? సైలెంట్గానే ఉంటాను. ఇందు నవ్వుకుంటేనే అదొకటి ఇదోటి అంటాను. జోక్గానే అన్నా నేను. జోకులు గీకులు పని చేయాలి. జోకాన్ని కనిపిస్తాను కానీ తినేటోళ్ళు తింటారా వచ్చి? అది నువ్వు అంటే ఎంత బాధ ఉంటుందో. అది బాధ అనిపించదా? బాధ కాదు బాధ అనిపిస్తాను. నన్ను కూడా అంటాడు అప్పుడప్పుడు, నీకు నన్ను అంటాడు. నేను ఒక్కడే ఉంటుంది ఏం మళ్ళీ నేను ముడిపడితే ఎట్లా పోగొట్టే జరుగుతాం. ఇలా ఉన్నా కానీ నాకు ఇది నాకు మంచిగా నచ్చుతలేదు. ఏదో అప్పులు ఉన్నాయని ఉంటాను కానీ నేను వెళ్ళిపోతాను. నేను అప్పుడు కొద్దిగా తీరిపోవాలి, అంత దానికి గిట్ట అయిపోతాను. అమ్మ ఇది కానీ ఏంటి చెప్పాలి? అదేంటి చెప్పు. అమ్మ అన్నం తినం చెయ్యని ఇద్దరు నేను చెప్పింది ఏంటి? తిను అమ్మమ్మ. దొబ్బుతానంట బువ్వ దూరం అంటే దగ్గరికి అన్నట్టు తోపుతాను. మేజర్ ఉన్నదా నీకు కూడా? నీకు కూడా మెదలి ఏమాగుండి మీలేందో ఇది తోని చికాక తినండి. ఒక మాట అంటే మీరు తను కూడా నేను కూడా ఎట్లా పోతారా? ఈ కాలంలో నాకు ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి లేదు. మీ అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా మాకు లొల్లి లేదు. ఇప్పుడు లేని పని లొల్లిలు పోతాను నీ వల్ల. పో మరి. ఇంకా పో అంటే పోయే కాడికి వస్తాను నువ్వు చేసే పనికి. అటు ముసదాన్నోరో ఇటు నన్నోడవో వెళ్ళిపోయే కాడికి వస్తాను నీ వల్ల. వీళ్ళు ఎక్కడ పిచ్చోలో నాకు అర్థమైతలేదు కానీ ఓర్చుడు ఏంది నాన్న? ఓర్చు పిచ్చోళం అయితేనే రోజు ఇంత పువ్వు వస్తుందా? కూలోనాలో కట్టాలి వచ్చేది మనకు. నువ్వు ఎవరితోనైనా ఒకటే మాట సీరియస్ గా మాట్లాడతావా? సీరియస్ నువ్వే ఇప్పుడు ఇంతమంది నువ్వు ఒక్కడివే చేయడైతావు. అందరు మంచిగానే ఉన్నారు. చేయడు కాదు ఎట్లుంటాను ఏం మాట్లాడినా నువ్వు చేసే పని రోజు పువ్వు అక్కడ కూర అక్కడ వస్తాను తింటాను పంటారు, మళ్ళీ నువ్వే లొల్లి చేస్తాను అంటే ఇదేనా పద్ధతి? నేనైతే ఓడతలేదు. నువ్వు పండుడే 8-9 గంటలు చెప్పి అంటాను. ఏమన్నా అంటే గొడవ సపన చూస్తాను. ప్రతిరోజు అట్లా చేస్తాను. రేపు వచ్చి మంచం డోర్ రేపు పొద్దుగా అయితే మంచం డోర్ కూడా తగ్గుతుంది. ఎట్లా పండని నీ కాడ కూడా నువ్వు అట్లా ఇంటికాడ పండని ఇప్పుడు 8 అవుతుంది మరి. 8 అంటే ఇంకొక గంటల రేపు కానీ ఇంటికి అక్కడ ఆగిట్లా నీతో పండగ ఆడేపాను ఒకదాని మాలేవా మరి ఇంకే పండలేవా? రేపు అంటే డోర్ కూడా అయితే అమ్మటే చెప్పంటే అట్లా ఆగుతాను తింటాను మంచిగా పెడతాను. గుడ్డ కూడా తెచ్చుకుంటారు. లొల్లి పెట్టేది నేను కాదు, నేను మాట్లాడతానా మీరు లొల్లి పెడతాను. మీకు అర్థమైతలేదు. లొల్లి కాదు కదలద్దు, అన్నం తినే కాడ లొల్లి పెట్టద్దు. ఇప్పుడు లొల్లి పెట్టేది నువ్వా నేను మంచిగా నువ్వే మాట్లాడాలి. అటు అటు వస్తాడు ఇటు వస్తాడు. మరి నీకేమనిపిస్తాను? ఎక్కడ పోయి సాయుధగలతో అని వచ్చాను ఏం దోయక మమ్మల్ని లొల్లి పెడతాను అంతే. వాళ్ళంతా రెట్టిగా తిరుగుతాను కదా, తిరిగి వస్తాను లొల్లి పెడతాను. నేను పని చేసి కట్టబడితే కదా పువ్వు ఎట్లా దొరుకుతుంది, కూర ఎట్లా దొరుకుతుంది, ఎట్లా బతుకుతామని ఆలోచన ఉంటాయి కదా నీకు. ఇంకా నీళ్ళు ఇస్తాడు, నువ్వు రమ్మంటేనే తీసుకురాలేదు నీకు నీళ్ళు పడిస్తాడు నీళ్ళు. అట్లా అంటే బాధపడతారు మనుషులు. బాధపడేది మంచి చెడు చూసుకోవాలి. నువ్వు నేనేమన్నా నేను పిల్లలు ఉండాలి, పెద్ద మనుషులు అనద్దు, నన్ను అనద్దు. మేము పెద్దలో బాధ అనిపిస్తుంది కానీ మాట పడి బతికిన వాళ్ళం కాదు. ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఇంతమంది చెప్తాను. ఇన్ని రోజులు మంచిగానే ఉన్నావు. ఇప్పుడు నేను వచ్చిన నీ మధ్యలో నీకేమైతుందో పో మరి. పోవాలని చేస్తావు అట్టనే ఉన్నది. పోతేనే మంచిగా అటు ఇటు పోతావు. నేను కూడా మా ఇంటికి పోతాను. మీ ఇల్లు ఉన్నదే ఇక్కడ పోరాదు. నేను ఎవరు వస్తాను ఎప్పుడైనా ఇస్తాము ఎప్పుడైనా వస్తాము మళ్ళీ. నీతో నాకేం పని ఉంటుందమ్మమ్మ? ఏం మాట్లాడతాను నువ్వు అసలు? ఇద్దరు చక్కగా నేను పోయినా కానీ చక్కగా భూమ కూర అనుకోని చక్కగా ఉండొచ్చు. వెల్లుల్లి పెట్టుకుంటాను.
రోజు అంటే ఊక రాయి పువ్వ కాడ ఈ కూరకాడ మా తోర్తలేడు. అన్నం కూర చక్కగా అండే ఉంచుతా అన్న తినేదానికి ఎందుకు వస్తాను చెప్పు గొడవ ఊక ఆయన వల్ల లొల్లి వస్తుంది ఇప్పుడు ఈ మధ్యాహ్నం అయితే. ఇంత లొల్లి పెట్టుకుంటే ఇంట్లో మంచిగా అనిపిస్తారు నిజంగా చిన్న రండి అనిపిస్తారు లేదు లొల్లి పెడితే వాళ్ళకన్నా మంచిగా నాకు కూడా రంది అనిపిస్తాను. నాకు లొల్లి రంది అనిపిస్తాను. నాకు ఉండబుద్ధి అయితే లేదు. మళ్ళా మురుగు గిట్ట అట్లా వెళ్ళిపోయింది చూడు, అట్లనే వెళ్ళిపోతుంది అవుతాను నాకైతే. ఏదానికి అప్పులు ఉన్నాయి కొద్దిగా సైలెంట్ ఉన్నా లొల్లి పెట్టుకున్నది ఇప్పుడు నేను పెట్టినా మీరు పెట్టుకుంటా అప్పులు ఉన్నాయి ఇంత ఎట్లా చేసి ఏదో పేరు వస్తుంది కానీ సైలెంట్ ఉన్నా లొల్లి వాళ్ళు పెట్టుకున్నది ఇప్పుడు లొల్లి మీదే మీ వల్ల వస్తుంది. మా వల్ల కాదు, పెట్టుకున్నది ఎవరు? లొల్లి పెట్టు ఏమో ఇక మీ ఇద్దరు వల్ల లొల్లి వస్తుంది. ఆ ఫోన్ కన్న కాడ నుండి వస్తుంది, ఫోన్ కాడ నుండి. చిన్నప్పుడు నేను చదవలేదా, నేను రంగానికి స్నానం పోయలేదా, ఎత్తుకోలేదా, చదవలేదా, పుణ్యానికి ఎవరిని ఎవరైనా సాదుకుంటారు. ఇంకా అది మ్యాటరే కాదు. చెప్తే కదా రాబుద్ది కాదు. నువ్వు రాకుంటే వెళ్ళిపోతాను. పురుడు కాడికెళ్ళి పోసింది మీ అమ్మ గట్టే బాగా తింటుంటే అందరికి వచ్చింత ముద్ద తినంగానే మాకేం అయితలేదు. ఇప్పుడు ఏమైతే నీకు మేమే అన్ని మాటలు పట్టించుకోకు చిన్నోడు, అన్ని పట్టించుకోవద్దు కానీ. ఉంటాను మీకేమైతాను సప్పునుంటే ఇప్పటికైనా మీ కట్టబడేగా తెచ్చి పెడితే తినేది. కట్టబడి మేమే కూరున పువ్వున మేమే కట్టబడిగా మీరు తినేది. గొడవ పడకుండా మంచిగా తినుండి కడుపు నిండా, గొడవ పెట్టుకోకుండా తినాలి అన్నం తినేట. అన్నం తినే కానీ గొడవ అటు అటు అంటే మాకు మంచిగా అనిపించలేదు. ఊగా ఇరు ఓర్వదంటుంటే అరే పిచ్చోడా అప్పుడు దాకా ఉండరా అంటే ఎందుకు పిచ్చోడు అవుతా, నువ్వే పిచ్చోడు అయినా అన్నట్టు. నేను సైలెంట్ గా అంటే అప్పటి నుంచి మొత్తుకుంటాను. ఏం చేయనట్టున్నావు, పిచ్చి లేచంటే పాటలు పాడుకోతా మరి నేను ఇంకొక్కనే బతుకుతా ఉండు, అందరం వెళ్ళిపోతాం. వెళ్ళిపో నిన్న ఎవడు ఉండవు. నీ వల్ల ఇక ఐతమై ఉంటుంది మావయ్య రంజిత్ నే మనకు అదే పై ఉంటుంది. ఇల్లు ఒకటి అయితే రాను రాను ఒక్కనే ఉండాలి అట్టని చెప్తా. అయితే కానీ ఉంటాం మీ అందరం పోయి అయితే తీసుకొని ఉంటాం. మరి ఇక్కడ ఉండాలి, ఒక్కడు వదిలి పెడితే నీకు అర్థమవుతుంది ఎట్లా తింటావు ఎట్లుంటావు ఏడుంటావు అని. కాదు నా ఇప్పుడు నేను ఎవరు ఏమన్నా ఒక్కడు చెప్పు. నీ వల్ల నీ లవ్ ఎంత అదేంటిది చెప్పు నేను అన్నది. ఏమిటిదంటే కూర కడ బువ్వ కడ గీత ఇంత దీనికి అంత దీని కాదు. ఇటు నన్ను పిచ్చోడ తల ఉన్నది ఏదో మీద నన్ను అంటా ఉంటుంది. ఐతమై రంజిత్ నువ్వు కూడా అప్పటి నుంచి రేపు ఎల్లుండి అన్ననాదిన కూడా నువ్వు తిరుగుతావు. ఒకరి తర్వాత ఒకరు అందరిని తిట్టే తట్టే ఉన్నావు. నీ ఒక్కడి వల్ల అంతా పాడైపోతట్టే ఉన్నది, కుటుంబం నాశనమే. అందుకని నేను చేయడం ఇంత పెద్దోళ్ళ మేము చెప్పినట్టు నువ్వు చిన్నోడు నేను రాకుండా రానమ్మా అంటే ఒబ్బడి అట్లనే ఉంటుంది నాదని పోదే పోదే ఉంటుంది. మొత్తం ఓడతాను. నువ్వు బడికి పోయినప్పుడే మాకు ఏళ్ళు లేదు. నీకు మైండ్ లేదు నీకు మైండ్ లేదు నాకు తెలిసిపోయింది. ఏదైనా అంటే చదువుతాను కొద్దిగా నాకు గేరం తీసుకొని చక్కగా ఉండొచ్చు. ఏమంటే నీతో సారు చెప్తలేడా మంచి ఏంది షెడ్ ఏంది అని చదువులు. సైలెంట్గా ఉన్నాను అని చెప్పింది ఇక మళ్ళీ. ఏం చైనట్టు ఉంటావు అందరిని పుల్లలు పెడతాను. ఏం పుల్ల నాన్న చెప్పు. ఏం పుల్లలు అంటే గొడవగా చూస్తాను ఎందుకో కాదు. మరి ఎండాకాలం నీకు చికా కనిపిస్తాను లేదు ఆడ తిరిగి పోరగాళ్ళు అట్లా తిరుగుడు వాళ్ళన్నా అది గొడవ నాన్న అంటాను. ఇంత ఎన్ని రోజులు మంచిగానే ఉన్నావు. గొడవ ఏం లేదు కానీ అదొకటి ఇదొకటి అంటాడు అనొద్దు అట్లా. అనకు రంజిత్ మరి బాధపడుతుంది. నీకేమైతుంది చెప్పు. అది మార్చి బువ్వకాయ కట్టిన ఏమైతుంది చెప్ప అంటే బువ్వ బువ్వ అంటావు. బువ్వ బువ్వ అంటే మరి అట్లా చెయ్యొద్దురా, ఇంత కోపట్టరా. నీ అందుకనే బాధ్యత చెప్తే నాటకాలు చెప్తాను. నీరు కాదు బువ్వ కూడా వేయం రేపటి చెప్తే